సీఎం చంద్రబాబు షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుమల నుంచి పద్మావతి అమ్మవారి దర్శనానికి చంద్రబాబు కుటుంబం వెళ్లింది. ఆలయం వద్ద ఆలయ అధికారులు అర్చకులు స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. తిరుచనూరు నుంచి చంద్రబాబు రేణిగుంట ఎయిర్పోర్టుకు బయలుదేరారు. విజయవాడ కనకదుర్గమ్మను సీఎం చంద్రబాబు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న చంద్రబాబుకు దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఈవో స్వాగతం పలికారు. సాంప్రదాయ నృత్యంలో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వహించారు. సాయంత్రం 4:41 ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇక సెక్రటేరియట్లోని 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సీ పైన చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్ పైన తొలి సంతకం చేయనున్నారు. విద్యా సంస్థల బస్సులపై ఆర్టీఏ అధికారులు రెండో రోజు దాడులు కొనసాగిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో రాజేంద్రనగర్, శంషాబాద్, చేవెళ్ల, బాలాపూర్, కొండాపూర్, మేడ్చల్, ఇబ్రహీంపట్నంలో స్కూల్ బస్సులపై దాడులు. మోటార్ వాహనాల చట్టానికి విరుద్ధంగా తిరుగుతున్న స్కూల్ బస్సులను సీజ్ చేస్తున్నారు. బస్సుల ఫిట్నెస్ ను పరిశీలిస్తున్న అధికారులు డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీని పరిశీలిస్తున్నారు. 60 సంవత్సరాల వయసు దాటిన డ్రైవర్లు స్కూల్ బస్సులు నడపకూడదని వార్నింగ్ ఇచ్చారు. బస్సులో ఖచ్చితంగా ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఉండాలని ఆదేశించారు. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపుపై కసరత్తు పూర్తి చేసిన సీఎం చంద్రబాబు తిరుమల నుంచి అమరావతికి తిరిగి వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. మిత్రపక్షమైన జనసేనకు కీలక శాఖలు కేటాయించనున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు కేటాయించనున్నట్లు సమాచారం. అలాగే జనసేనలో కీలక బాధ్యతలు చూసిన నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖ, కందుల దుర్గేష్ కు పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖను కేటాయించనున్నట్లు తెలుస్తుంది. పవన్ కోరిక మేరకే ఆయనకు గ్రామీణ నేపథ్యం ఉన్న శాఖను కేటాయించినట్లుగా తెలిసింది. నారా లోకేష్ కు కూడా కీలక శాఖలను కేటాయించనున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ ఎయిర్పోర్టుకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు చేరుకున్నారు. కేంద్ర మంత్రి హోదాలో మొదటిసారి విశాఖ విమానాశ్రయానికి రామ్మోహన్ నాయుడు రావడంతో రెడ్ కార్పెట్తో ఎయిర్పోర్ట్ సిబ్బంది ఘనస్వాగతం పలికారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లారు రామ్మోహన్ నాయుడు. అయితే విశాఖ ఎయిర్పోర్టుకు రామ్మోహన్ నాయుడు చేరుకోగానే ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం నుంచి వచ్చిన స్థానికులు మంత్రి రామ్మోహన్ నాయుడుతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే ఏపీలో ఎన్నికల కౌంటింగ్ రోజు సాయంత్రం నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు దాడులు జరుగుతున్నాయి. రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో నకిలీ జర్దాల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. చాలా కాలంగా గుట్టు చప్పుడు కాకుండా బ్రాండెడ్ ప్యాకింగ్లను నకిలీ గుట్కాలు తయారు చేసి అమ్ముతూ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ జర్దా తయారు చేసిన కేంద్రంపై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి పెద్ద ఎత్తున జర్దా ప్యాకెట్ల తయారీకి ఉపయోగించే సరుకులను సీజ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో విశాఖ విమలా విద్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇవాల్టి నుంచి స్కూల్ రీఓపెన్ అని ప్రకటించడంతో ఉదయమే స్కూల్కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులు గేట్లు తెరవకపోవడంతో షాక్కు గురయ్యారు. దీనిపై ప్రశ్నించగా స్కూల్ మూసివేసినట్లుగా తెలియడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు గేటు దగ్గర బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసన నినాదాలు చేశారు. దాదాపు 2500 మంది విద్యార్థులు చదువుతున్న స్కూల్ మూసివేయడం దుర్మార్గమైన చర్య అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, ప్రభుత్వం విద్యార్థులకు అండగా నిలబడాలని తల్లిదండ్రులు కోరారు. ఇక నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కౌన్సిలింగ్ నిలిపివేతకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2 వారాల్లో వివరణ ఇవ్వాలని ఎన్డీఏకు నోటీసులు జారీ చేసింది. గ్రేస్ మార్క్ వివాదంపై సుప్రీంకోర్టుకు ఎన్డీఏ క్లారిటీ ఇచ్చింది. గ్రేస్ మార్కులు వచ్చిన వారికి 3వ పరీక్ష నిర్వహిస్తామని చెప్పింది. ఈ నెల 23న పరీక్ష నిర్వహించి ఈ నెల 30న ఫలితాలు వెల్లడిస్తామని కోర్టుకు ఎన్డీఏ తెలిపింది. ఈ తర్వాత కౌన్సిలింగ్ నిర్వహిస్తామని కోర్టుకు వివరించింది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమండ్రిలో పర్యటించారు. బీసీ బాలుర వసతి గృహాన్ని సందర్శించిన ఆయన విద్యార్థులకు అందుతున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. గడిచిన 5 సంవత్సరాలు సంక్షేమ హాస్టల్లో సమస్యలు తీర్చలేదన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్డీఏకి గొప్ప మద్దతు ఇచ్చారని వెల్లడించారు. బీసీ హాస్టల్లో ప్రధాన సమస్యలు బాత్రూంలన్న ఆయన వాటిని వెంటనే నిర్మించాలని అధికారులకు ఆదేశించారు. జగిత్యాలలో రవాణా శాఖ అధికారులు తనిఖీలు చేశారు. విద్యా సంస్థల బస్సులే టార్గెట్గా తనిఖీలు చేసిన అధికారులు సరైన ఫిట్నెస్ లేని కాలేజీ, స్కూళ్లు బస్సులను సీజ్ చేశారు. ఒక ప్రైవేట్ బస్సుతో పాటు అనుమతి లేకుండా రాష్ట్రంలో నడుపుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన 10 కార్లను సైతం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బస్సులో ఫిట్నెస్ లేకుండా రోడ్లపై నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.